హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్ధరాత్రి గుడిలోకి వెళ్ళి పడుకున్న మీనా, ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు. మీనా, నాకు ఒక ట్రిప్ తగిలింది. అది లాంగ్ జర్నీ అనమాట. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది మీనా. అర్ధరాత్రి దాటిపోవచ్చు, తెల్లవారుజాము అవ్వచ్చు. కాబట్టి నా గురించి ఎదురు చూడకుండా నువ్వు తినేసి పడుకో అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా రాత్రులు జర్నీ చేసేది ట్రిప్పు ఒప్పుకోవద్దని, ఎందుకు ఇలా చేస్తున్నారు? అర్ధరాత్రి నిద్ర కాచి ఎలా ఉంటారు అని అడుగుతూ ఉంటుంది మీనా. పర్వాలేదు మీనా, మనం పైన రూమ్ వేసే వరకు ఇలాంటివి ఒప్పుకుంటూనే ఉండాలి, తప్పదు. అయినా ఈ ఒక్కరోజేలే, ఇప్పుడు చాలాసార్లు నుంచి ఇలాంటి ట్రిప్పులు రావడం లేదు. బాగా తెలిసిన వాళ్ళు, బాగోదు కదా, మన మీద నమ్మకంతో అడిగారు అని బాలు అంటాడు. సరేలేండి, ఈ ఒక్కసారికి, తర్వాత మాత్రం నైట్ ఎప్పుడు కూడా ఇలాంటి ట్రిప్పులు పెట్టుకోవద్దు అని మీనా అయితే చెప్తుంది. సరే అయితే నువ్వు జాగ్రత్త, ఇవాళ పూలు డెలివరీ అవి ఇచ్చే ఉన్నాయా అని అంటూ ఉంటే, నాకు కూడా ఈరోజు రాత్రి లేట్ అవుతుందండి. ఎందుకంటే సరోజ అక్క ఏదో పెద్ద ఆర్డర్ ఒప్పుకుందట, పూలదండలు కట్టాలి సహాయం చేయమని. బస్తీలో వాళ్ళందరినీ కూడా పిలిచింది. నేను అక్కడికి వెళ్తున్నానండి అని అంటూ ఉంటే, సరే అయితే వెళ్ళిరా అని అంటూ ఉంటాడు బాలు. మా అమ్మావతితో చెప్పి వెళ్ళు, లేకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత తలుపులు తాళాలు వేసుకొని పడుకుంటారు, మళ్ళీ నీకు డోర్ కూడా తీరు అని అంటూ ఉంటాడు బాలు. అదేం ఉండదులేండి, మామయ్య గారితో అత్తయ్య గారితో చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అయితే అందరికీ కూడా వంట చేసేస్తుంది. చేసిన తర్వాత ఇక సత్యం అలాగే ప్రభావతి ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు, మావయ్య ఈరోజు నేను పూల మాలలు కట్టడానికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేసరికి 10-11 అయిపోతుంది మావయ్య. మీతో మాట చెప్దామని ఆయన కూడా నైట్ ట్రిప్కి ఏదో వెళ్తున్నారు, తెల్లవారుజాము అయిపోతుందని అంటున్నారు అని అంటూ ఉంటుంది మీనా. ఎందుకమ్మా ఇద్దరు అంతలా కష్టపడుతున్నారు అని అంటూ ఉంటాడు సత్యం. పర్వాలేదు మావయ్య, పైన గది వేసుకునే వరకు ఇక మేము ఇలా కష్టపడుతూనే ఉంటాము అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఎంత కష్టపడినా ఏమొస్తుందిలే, 100-200 అంతేగా అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఇప్పుడు మీకు చెప్తుంది మేమేదో కష్టపడిపోతున్నామని మీకు తెలియడానికి కాదత్తయ్య. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, మళ్ళీ తలుపులు వేసుకొని అందరూ మంచి నిద్రలో ఉంటారు, అందుకని నేను మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు డోర్ ఓపెన్ చేయండి అని అడుగుతూ ఉంటుంది మీనా. సరేలే అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక ప్రభావతి అయితే, సత్యం అందరూ కూడా నిద్రపోతారు. ఇక మీనా అయితే పూలదండలు అంతా అల్లేసి సరిగ్గా సాయంత్రం 11 ఆ టైంలో అయితే ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చిన తర్వాత బయట గేటు కూడా తాళం వేసేస్తుంది ప్రభావతి. బయట గేటుకు కూడా తాళం వేసేసి తన లోపలైతే పడుకుంటుంది. తను మెలకుగానే ఉంటుంది. ఆ పూలు అమ్ముకునేది అర్ధరాత్రి వస్తే నేను తలుపు తీయాలా, నేను నిద్ర మానుకోవాలా, అందుకని బయట గేటు కూడా తాళం వేసేశాను. ఈ దెబ్బతో అది ఈరోజు ఇంటికి రాకుండా ఆ బయటే ఉండిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఇలా అర్ధరాత్రి వరకు పూలదండలు గుచ్చడానికి వెళ్తున్నాను, మీరు మెలకుగా ఉండి తలుపు తీయండి అని ఎప్పుడు కూడా అడగదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక పదే మీనా అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రభావతి ఫోన్కి. ఇక ప్రభావతి అయితే ఇది ఫోన్ చేస్తుంది. ఈ ఫోన్ రింగు పైకి వినపడి ఈయన లెగుస్తారు. ఇప్పుడే వెళ్ళి బయటికి వెళ్తాను, కానీ తలుపు మాత్రం తీను. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రభావతి. అత్తయ్య, వచ్చి డోర్ తీయండి అత్తయ్య, నేను చాలాసేపు నుంచి ఇక్కడే నిలబడున్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరేంటి అని అడుగుతూ ఉంటే, ఏంటే డిమాండ్ చేస్తున్నావు? నువ్వేనా విఐపియా? ఫోన్ చేస్తే చెయ్యంగానే పరిగెత్తుకొచ్చి తలుపు తాళం తీయడానికి? నాకు కిందకు వచ్చే ఓపిక లేదు, కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకో, పో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే, అది కాదత్తయ్య, మా అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరు, మీరు ఎంతసేపు వచ్చి తీస్తారు, మావయ్య గారిని నిద్రలేపండి అని అంటూ ఉంటే, మీ మావయ్య ఫుల్గా నిద్రపోతున్నారు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా, ఫోన్ పెట్టేయి అని ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. తర్వాత మనోజ్ రోహిణికి అయితే చెయ్యలేదు. శృతికి ఫోన్ చేద్దామంటే శృతి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో మీనాకి అర్థం కాదు. అప్పుడే ఇక
అటువైపుగా పక్కింటి అతను అయితే వస్తాడు. అమ్మ మీనా, ఏంటమ్మా ఇక్కడి నుంచున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బాబాయ్, తలుపు తాళం వేస్తుంది, అత్తయ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటే, ఉండు నేను మీ మావయ్యకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు అతను. సత్యం ఫోన్కైతే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక సత్యం ఫోన్కి ఫోన్ చేయడంతో ప్రభావతి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటూ ఉంటుంది. మీ కోడలు బయటే ఉందండి, తాళం తీయండి పాప లోపలికి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఏంటయ్యా అంతగా బాధ కలిగితే వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, అసలు అర్ధరాత్రి ఫోన్ చేసి ఏంటి మీ డిస్టర్బెన్సు అని ఫోన్ పెట్టేసి సత్యం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. అమ్మ మీనా, మీ పిన్ని ఇంట్లో లేదమ్మా, నేను ఒక్కడనే ఉన్నాను, నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నా కూతురు లాంటి దానివి వచ్చి పడుకోమ్మా అని అంటూ ఉంటే, లేదు బాబాయ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానులే, మీరు ఈ టైంలో నన్ను ఇలాగా సహాయం చేస్తానని అడగడమే గొప్ప, పర్వాలేదులే బాబాయ్ అని అంటూ ఇక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా అయితే పార్వతి వాళ్ళు కూడా ఊళ్ళో లేకపోవడంతో అప్పుడే ఇక మీనా అమ్మ వాళ్ళు కూడా ఊళ్ళో లేరు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని గుడి లోపలికి వెళ్ళైతే పడుకుంటుంది. ఇక గుడి లోపలికి తలుపులు తీసి ఉండడంతో లోపలికి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. బాలు ఇంటికి వచ్చాక మీనా మీనా అని అడుగుతూ ఉంటే, మీనా రాత్రి ఇంటికి రాలేదురా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నా పడుకుందేమో అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక పార్వతికి ఫోన్ చేస్తాడు బాలు అయితే. మీనా మీ ఇంటికి వచ్చిందా రాత్రి అని అడుగుతూ ఉంటే, లేదు బాబు మా ఇంటికి రాలేదే, అయినా మేము రాత్రి ఊళ్ళో లేము, వేరే ఊరికి ఫంక్షన్కని వెళ్ళాము అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే అది విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బాలు షాక్ అయిపోతూ ఇక వెంటనే నాన్న మీనా అక్కడికి కూడా రాలేదంట నాన్న అని అంటూ ఉంటే ప్రభావతి కూడా అమ్మో అది పుట్టింటికి కూడా వెళ్ళలేదా, ఏమై ఉంటుంది అని ప్రభావతికి ఇక తనకైతే సౌండ్ ఉండదు. ఇంతలో ఇక పార్వతికి పంతులు గారు అయితే ఫోన్ చేస్తారు. పంతులు గారు ఫోన్ చేయడంతో పార్వతి గుడికైతే వెళ్తుంది. గుడిలో నిద్రపోతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక పార్వతి అయితే బాబు మీనా గుడిలో ఉంది బాబు, త్వరగా రా నువ్వు అని ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక బాలు అయితే కంగారుగా గుడికైతే వెళ్తాడు. ప్రభా నిజం చెప్పు, అసలు మీనా రాత్రి ఫోన్ చేసిందా నీకు అని అడుగుతూ ఉంటే, నాకేం చేయలేదండి, చేయలేదు అని అంటూ ఉంటుంది. సరే నా ఫోన్ తీసుకురా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయి ఉండడం చూసి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉందేంటి అని అంటూ ఉంటాడు. ఏమోనండి ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యిందో అని అంటూ ఉంటుంది ప్రభావతి. తరువాత బాలు గుడికి వెళ్ళేసరికి మీనా పడుకొని ఉండడం చూసి, మీనా మీనా అని నిద్ర లేపుతాడు. ఎప్పుడొచ్చారండి అని అంటూ ఉంటుంది. ఏంటి మీనా గుళ్ళో పడుకున్నావు అని అనగానే, అది ఏం లేదులేండి, నేను వెళ్ళేసరికి చాలా టైము లేట్ అయిపోయింది, అత్తయ్య వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకే గుడికి వచ్చి పడుకున్నాను అని అంటూ ఉంటే, అమ్మ మీనా నాకన్నా ఫోన్ చేస్తే బస్తీలో ఎవరింటికాడన్నా పడుకునేదానివి కదమ్మా అని పార్వతి అంటూ ఉంటుంది. నిజం చెప్పు మీనా ఏం జరిగింది అని బాలు అంటాడు. అప్పుడే ఇక మీనా అయితే బాలుతో అబద్ధం చెప్పలేక నిజాన్ని చెప్పేస్తుంది. అత్తయ్య ఇలా చేశారండి అని అనగానే, నాకు తెలుసు మీనా, మా అమ్మ వల్లే నువ్వు ఇలా పడుకున్నావని అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి బాబు ఇది, అర్ధరాత్రి ఆడపిల్లని లోపలికి రానివ్వకుండా ఏంటి బాబు ఈ దౌర్జన్యం అని పార్వతి అయితే బాధపడుతూ ఉంటుంది. పదండి అత్తయ్య మా ఇంటికి వెళ్దాం అని బాలు మీనాని తీసుకొని ఇంటికి వస్తాడు. అమ్మ మీనా ఏమైపోయావమ్మా, ఇంటికి రాకుండా గుడిలో పడుకోవడం ఏంటి అని సత్యం అంటూ ఉంటే, దీనికి కారణం మీ ఆవిడే నాన్న, అర్ధరాత్రి వచ్చేసరికి ఎప్పుడు కూడా తాళం వేయని గేటుకి కూడా తాళం వేసేసి కనీసం గుమ్మం దగ్గరికి కూడా మీనా ఫోన్ చేస్తే అర్ధరాత్రి వస్తే ఎవడు తలుపు తీస్తాడు అని తనతో చాలా ఇదిగా మాట్లాడి అక్కడే నుంచోమని, లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళమని చెప్పింది. ఒక ఆడపిల్లని అర్ధరాత్రి తలుపు తీయకుండా ఒంటరిగా వెళ్ళిపోమంది నాన్న మీ ఆవిడ, మరి ఇంత దారుణమా అని అంటూ ఉంటే, నోరు మూసుకోరా, అసలు నేనెందుకు అలా చెప్తాను, నాకు కానీ బుద్ధి లేదనుకుంటున్నావా, ఒక ఆడపిల్లని అర్ధరాత్రి రోడ్డు మీద ఉండమని ఎలా చెప్తాననుకుంటున్నావు, మీ ఆవిడ కావాలని నా మీద నింద వేయడానికి ఇదంతా చేసింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పక్కింటి ఆయన అయితే వస్తాడు. సత్యం గారు
రాత్రి నేను మీ ఫోన్కి ఫోన్ చేశాను. మీనా ఒంటరిగా బయటే నుంచొని ఉండడం చూసి అప్పుడు మీ ఆవిడ అసలు నేనెందుకు వస్తానయ్యా, నేను రాను అని చెప్పి తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. కావాల్సింటే మీ ఇంట్లో పెట్టుకో అని మాట్లాడింది సార్. కానీ అర్ధరాత్రి ఆడపిల్లని అలా రోడ్డు మీద నిలబెడతాం చాలా దారుణం సార్ అని అంటూ ఉంటాడు. అప్పటికి నేను పడుకోమని చెప్పాను, కానీ ఇంట్లో మా ఆవిడ లేదు. నన్ను బాబాయ్ వద్దులే బాబాయ్, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తానని మీనా వెళ్ళిపోయింది సార్ అని అనంగాల్ని ఈ కట్టలు తెచ్చుకుంటుంది సత్యం కోపం. అప్పుడే ఇక ప్రభావతి చెంప పగలగొట్టి, నువ్వు అసలు ఆడదానివేనా, నువ్విక మారవే, ఆడపిల్లని అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెడతావా, అదే నీ కూతుర్నో రోహిణినో శృతిని అయితే ఎలా నిలబెట్టగలవా, డబ్బుంటే నీకు మనుషుల కింద అంటున్నారా, ఛీ, నీలాంటి దాంతో ఇన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేశానో కూడా తెలియడం లేదు, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అదే అర్ధరాత్రి నువ్వెక్కడికి వెళ్తావో నేను చూస్తాను అని బయటికి గెంటేస్తాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.